పన్నుల రూపంలో కాకినాడ కార్పొరేషన్ కు నగర ప్రజలు చెల్లిస్తున్న సొమ్మును 500 కోట్ల రూపాయలను ద్వారంపూడి దోచుకుని వాటిని కప్పిపుచ్చుకోవడానికి పూజలు నిర్వహిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ కాకినాడ సాంబమూర్తి నగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పిన ద్వారంపూడి ఇప్పుడు తన సొంత నిధులు 4 కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపట్టానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీఆర్ బాండ్స్ పేరుతో 250 కోట్లు కొట్టేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నాడని, గతంలో ఇదే మాదిరిగా సురేష్ నగర్ ప్రభుత్వ భూమిపై టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజల సొమ్ము 160 కోట్లు దోచుకుని యజమానులను బెదిరించి దోచుకున్న ఐశ్వర్య గ్రాండ్ హోటల్ స్థలంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించాడని అన్నారు. పగలు హిందువుల కోసం పూజలు నిర్వహించే ద్వారంపూడి రాత్రులు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని సభలో చెబుతూ తన స్వార్థ రాజకీయాల కోసం కులాలను మతాలను వాడుకుంటున్నాడని అన్నారు. పీఠాధిపతులు మఠాధిపతులు చాగంటి కోటేశ్వరరావు లాంటి ప్రముఖులు కాకినాడ నగరంలో నిర్వహించిన ఏ కార్యక్రమాలకు దుకాణాలు మూసివేయాలని సర్క్యులర్లను జారీ చేసిన దాఖలాలు లేవని, అయితే ఎమ్మెల్యే దంపతులు పూజలో కూర్చుంటున్నారు కాబట్టి కాకినాడలో వ్యాపార దుకాణాలన్నీ మూసివేసి కార్యక్రమానికి హాజరు కావాలని సర్క్యులర్ జారీ చేయడం దారుణమని అన్నారు. టీడీఆర్ బాండ్ల రూపంలో దోచుకున్న ప్రజల సొమ్ము ద్వారంపూడి దగ్గర ఇంకా 400 కోట్లు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో కాకినాడ టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఎంఏ తాజుద్దీన్, మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాసి, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గుజ్జు లక్ష్మణరావు బాబు, బంగారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 తీసుకురాలేదు కాకినాడ అభివృద్ధి కోసం. అనేక సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. నువ్వేం తీసుకొచ్చావంటే చెప్పలేదు. ఇప్పుడు కూడా నువ్వు అక్కడ నియమించిన డబ్బులన్నీ కూడా ఏదైతే అక్కడ ఖర్చు పెట్టాను అంటున్నావో, టీటీడీ నుంచి 2 కోట్లు తీసుకొచ్చాను నువ్వే చెప్పావు. కొన్ని 4 కోట్లు అయ్యి అంటున్నావు. ఒకవేళ ఖర్చు అవ్వచ్చు అనుకున్నావు, కానీ ఆ డబ్బులు కూడా నీ డబ్బులు కాదు, అవి కాకినాడ ప్రజల డబ్బులు. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన కష్టార్జితం నువ్వు ఎలా దోసేసావో చెప్పావు మేము. కార్పొరేషన్ నుంచి, ఆ కార్పొరేషన్ నుంచి దోచేసిన డబ్బులన్నీ కూడా ఈరోజు నువ్వు ఖర్చు పెడుతున్నావు. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ భూమి లేకుండా భూమి ఇచ్చినట్టుగా చూపించి టీడీఆర్ బాండ్స్ రూపంలో కొట్టేశాం 160 కోట్ల రూపాయలు. అది కూడా మేము బయట పెట్టాం. చూడండి కాకినాడ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించాలి. గట్టాంటోని ఎమ్మెల్యే గారిని ఎక్కించుకుని ఏ విధంగా చేస్తున్నాడో, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడో, మబ్బి పెడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి. తన సొంత నిధులతో కట్టానని చెప్తున్నాడు. సొంత నిధులు కాదు, ప్రజల కష్టం. కాకినాడ ప్రజలకు పన్నుల రూపంలో కష్టాన్ని దోచుకుని ఆ డబ్బులు కట్టి ఉంటారు. ఇంకా డబ్బు ఉంది నీ దగ్గర చాలా. మొట్టమొదటి చూడు, ఇవాళ పూజలు పెట్టావు నువ్వు, కాదంటలేదు, సంతోషం. టీడీఆర్ బాండ్ కొట్టేసినప్పుడేమో ఐశ్వర్య గ్రాండ్ ల్యాండ్లో పూజలు పెట్టావు. ఆ బాండ్స్ కొట్టేసినప్పుడు శాంతిశేఖర్. ఇప్పుడేమో మొన్న సబ్స్టేషన్ పేరుతో 250 కోట్ల రూపాయలు బాండ్ కొట్టేసి ఇప్పుడేమో రంగనా మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఇప్పుడు 16వ తారీఖున మళ్ళీ వెంకటేశ్వర కళ్యాణం పెడుతున్నాం. ఏంటి ఇదొక శాంతి జరగాలని నీకు అవుతే, ఈ రోజున నేనేమంటానంటే, ఈ రోజున నువ్వు 16వ తారీఖున పూజ పెట్టుకున్నావు, మీ దంపతితో పూజ పెట్టుకున్నానని చెప్పి పెట్టుకున్న తప్పులేదు. సరే, అందరినీ రమ్మడంలో తప్పులేదు, పెళ్ళడంలో తప్పులేదు. ఏంటండి నోటీసులు? ప్రతి షాప్కి నోటీస్ పంపించి 16వ తారీఖు 2 గంటలకల్లా కట్టేయాలి. షాపులన్నీ కట్టేసి సిబ్బందితో సహా మీరు రావాలి. రాకపోతే ఎమ్మెల్యే గారు ప్రతి షాప్ని నోట్ చేసుకోమన్నారు. హెచ్చరికలు ఏంటండి ఇది? మీరు కళ్యాణం చేసుకోవడం ఏంటి? షాపులన్నీ కట్టేయడం ఏంటి? అందరినీ బెదిరించడం ఏంటి? ఏంటి దుర్మార్గం? ఏంటి చంద్రశేఖర్ రెడ్డి? ఏంటి దుర్మార్గం? వీళ్ళు ఆహ్వానించు, తప్పులేదు. కానీ ఈ నోటీసులు ఇచ్చేసి ప్రతి షాప్ నుంచి కూడా మీరు 16వ తారీఖు 2 గంటలకల్లా షాప్ కట్టేసి
సిబ్బంది సహా కళ్యాణానికి రావాలి అని నోటీసులు ఇస్తున్నాం. ఆటోలో కూడా చెప్పిస్తున్నాం. అలాగే మళ్ళీ ఎక్కడైనా చూసాం, ఏదైనా కళ్యాణం రమ్మని ఆహ్వానించడం చూసాం. ఏంటి ఇది డిమాండ్? వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు కనీసం త్రాగునీటిని కూడా ఇవ్వలేకపోతుందని పిఠాపురం నియోజకవర్గం ఇసుకపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు 2-3 రోజులకు ఒకసారి త్రాగునీటిని అందిస్తున్నారని, ప్రభుత్వం వల్ల ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. కరోనా సమయంలో కనిపించని ప్రస్తుత ఎంపీ ఎమ్మెల్యేలు ఈ రోజు గ్రామాల్లో తిరిగి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గంలో తమ ప్రభుత్వంలోనే రోడ్లు వేసి అభివృద్ధి చేశామని, ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి ఏమిటో ప్రజాక్షేత్రంలో వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, నడింపల్లి సత్యనారాయణరాజు, సిహెచ్ఎల్ఎస్ఎన్ చంటిరాజు, వెంకటేశ్వరరాజు, నడింపల్లి వరాహ సత్యనారాయణరాజు, మాజీ ఎంపీపీ ఏనుగుపల్లి స్వామి, గొర్ల రాజుబాబు, గొర్ల మురళి, వీరారెడ్డి, తంగిళ్ల సత్యనారాయణ, దాసరి అప్పారావు, కటారి వీర సత్యనారాయణ, నూతటి ప్రకాష్, కాండ్రకోట నాని మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇసుకపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇసుకపల్లి గ్రామం డోర్ టు డోర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రామంలో మంచినీళ్ళు 2-3 రోజులకు కానీ, త్రాగునీరు 2-3 రోజులకు కానీ రావట్లేదు. వచ్చిన నీరు కూడా శుభ్రంగా ఉండట్లేదు. అంటే ఇక్కడనే కాదు, ఇంచుమించు చెట్టుపల్లిపేటలో కొమరగిరి, కలవలదొడ్డి, చిన్న కలవలదొడ్డి, మాయాపట్నం, ఉప్పాడ, అమీనాబాదు, ఎక్కడ చూసినా త్రాగునీరు ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి. ఇప్పుడు ఓట్లు అడగడానికి సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఒక గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వలేని మీరు ఓటు ఎలా అడుగుతారు గ్రామాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈవేళ 5 ఏళ్ళు కనపడలేదు. కరోనా టైంలో అసలు తాళాలు వేసుకున్నారు ఎవరింట్లో వాళ్ళు. ఇప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కరోనా టైంలో తిరిగింది నేను ఒక్కనే. ఈవేళ మీరు వచ్చి 10-20 రోజుల ముందు వచ్చి ఓటు ఏ విధంగా అడుగుతారు? గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చారని అడుగుతారా? ఇసుకపల్లి గ్రామంలో ఏమన్నా ఒక రోడ్డు వేసారని అడుగుతారా? ఒక డ్రైనేజ్ వేసారని అడుగుతారా? మరి ఏమని అడుగుతారని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికక్కడ ఏమీ కార్యక్రమాలు చేయకుండా ఈవేళ ఓటు అడగడానికి కూడా సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది ఏంటంటే, రేపు వచ్చేది మా ప్రభుత్వంలో మరి ఇసుకపల్లి పంచాయతీలో వాళ్ళు వీళ్ళని కాకుండా మొత్తం రోడ్లు వేసింది నేనే. నేను సవాలు విసురుతున్నాను. నేను వేసిన రోడ్డు మీద కాలు వేయకుండా వైసీపీ వాళ్ళని గ్రామాల్లోకి రమ్మని అడుగుతున్నాను. రాలేరు ఎవరు. నేనేం చేస్తున్నా, కాలు వేసే రావాలి. నా రోడ్డు మీద కాలు వేయకుండా రమ్మనండి. వాళ్ళ కాదు. రాబోయే రోజుల్లో మేము గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాం. మొత్తం ఎస్సీపేట కాడ నుంచి అన్ని గ్రామం అంతా. మరి డ్రైనేజీలు మిగిలిన రోడ్లు ఏమన్నా 2-3 రోడ్లు ఉన్నా అవి డ్రైనేజీలు, రైతులకు కొంత రోడ్లు ఇవన్నీ పూర్తి చేస్తామని మరి ఆడపడుచులు అందరికీ తెలియజేసిన. అన్నిటికంటే ముఖ్యంగా మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఇంటింటికి కుళాయి పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ప్రతి ఇంటికి కుళాయి వేసి స్వచ్ఛమైన మంచినీరు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఇసుకపల్లి గ్రామాల్లో కాకుండా మొత్తం ఈ మండలం నియోజకవర్గంలో అందరికీ కూడా త్రాగునీరు స్వచ్ఛమైన నీరు ఇచ్చి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆడబిడ్డనిది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యన ఉన్న ఆడపిల్లలందరికీ కూడా, మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,000. మరి అదేవిధంగా తల్లికి వందనం. ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఒక పిల్లడికి ఇస్తున్నారు, ఒక పిల్లడికి ఇవ్వట్లేదు అమ్మఒడి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి చదివిస్తారు. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితం.
మరి అదేవిధంగా రైతులకి సంవత్సరానికి 20,000 పెట్టుబడి, మరి అది కూడా ఉచితమే. అలాగే మన ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత ప్రయాణం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెరిగిన గ్యాస్ ధరలు దృష్టిలో పెట్టుకుని, పెరిగిన కరెంటు బిల్లు దృష్టిలో పెట్టుకుని, పెరిగిన ఇంటి పనులు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా మరి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజు అంతా కూడా చంద్రబాబు నాయకత్వంలో అందరూ కూడా మరి బ్రహ్మాండంగా అందరి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుందని చెప్పి తెలియజేస్తారు.